So hi friends, welcome back to our YouTube channel. So this is Shrikant, you are watching GMRS Edtech channel. Friends, if you really like my videos and contents, please do the subscribe and hit a like button. సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు డిప్లొమాలో వచ్చిన బ్రాంచ్ నచ్చలేదు, నేను వేరే బ్రాంచ్కి చేంజ్ చేసుకోవచ్చా అనే డౌట్ చాలామందిలో అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆ డౌట్ అయితే ఈ వీడియో అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. సో మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత. సో అది ఎప్పుడు అంటే జూలై 19th అండ్ 20 ఈ 2 డేస్లో అయితే మనకు సపోజ్గా సెకండ్ కౌన్సిలింగ్లో ఈసీ బ్రాంచ్ వచ్చింది అనుకోండి, మీరు సిఎస్సికి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే కాలేజ్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు సపోజ్గా మాసప్ ట్యాంక్లో వచ్చింది, ఈసీలో వచ్చింది, మీరు సిఎస్సి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఒకసారి ఆ ఫ్యాకల్టీ వాళ్ళని ఆ డేట్స్ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆప్షన్స్ని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఆ సీట్స్లో సిఎస్సిలో ఒకవేళ వేకెన్సీ ఉంటే మీకైతే సిఎస్సి సీట్ అని ఇస్తారు. ఒకవేళ వేకెన్సీ లేకపోతే సేమ్ ఈసీ సీట్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు జూలై 19th and 20 రోజు అయితే ఆప్షన్స్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అదే కాలేజ్లో మీకు వచ్చిన కాలేజ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వేరే కాలేజ్లో పెట్టుకోవడానికి అయితే ఛాయిస్ ఉండదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు అని నా వీడియో అండ్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.